కిరణమా కల్వరి తేజమా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని వాక్యము వినుట ద్వారా మన జీవితాలు మేలుకరంగా ఉంటాయని, మనము పాపమును విసర్జించి ఒక మంచి మార్గంలో నడుస్తాము, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తాము. అంతేకాకుండా దేవుని రాజ్య వారసులుగా కూడా మనల్ని మార్చివేస్తాయి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశమును ధ్యానం చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములోని మాటలు మనము చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నా ప్రియమైన దేవుని బిడ్డరా, యాకోబుకు 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వాడే యోసేపు. యోసేపు కంటే పెద్దవారు అన్నలు 10 మంది ఉన్నారు. యోసేపు తర్వాత తనకు తమ్ముడు బెన్యామీను ఉన్నాడు. వీళ్ళందరికీ లేని ఈ ఆశీర్వాదము, ఈ దీవెన యోసేపు మీదకి ఎందుకు వచ్చింది? యాకోబు యోసేపుకు ఇంత దీవెన ఇవ్వడానికి, ఇంత ఆశీర్వాదం ఇవ్వడానికి కారణం ఏమిటి? యోసేపు జీవితాన్ని మనము ధ్యానం చేస్తే నిజంగా ఆయన ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత యథార్థమైన హృదయం కలిగిన వాడో, దేవుని ఎడల ఎంత భయభక్తి కలిగి ఉన్నాడో మనకు బైబిల్ స్పష్టమవుతుంది. అయితే ఈ ఫలించడి కొమ్మ అంటే అర్థమేమిటి? ఉదాహరణకి మనం ఒక చెట్టు నాటినప్పుడు, ఏదైతే మనము ఫలాలు ఇచ్చే చెట్టు ఉందో ఆ చెట్టు నాటినప్పుడు, ఆ చెట్టు మనము నీరు పోస్తున్నాము, ఎరువులేస్తున్నాము, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కాలానికి కూడా ఆ చెట్టు కాపు లేకుండా ఉందనుకోండి, అది ఫలించట్లేదనుకోండి, అది నిష్ప్రయోజనమైనదిగా మనకు కనపడుతుంది. ఏ రైతైనా తన పొలములో చెట్లు నాటుకున్నప్పుడు తను ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, దాని నుండి ఏమి ఆశిస్తున్నాడు అంటే అది ఫలించాలి అని. ఫలించడం అంటే పెరిగి పెద్దవటం కాదు. ఫలించడం అంటే దాని నుంచి వచ్చే ఫలాలు ఏదైతే ఉన్నాయో, మానవునికి అవసరమైన ఫలాలు ఆ చెట్టుకు పండాలి. ఒకవేళ ఎన్ని సంవత్సరములు ఆ చెట్టుకి నీరందిస్తున్నా, ఎరువందిస్తున్నా, బలమందిస్తున్నా ఆ చెట్టు ఫలించలేదనుకోండి, అది వ్యర్థమైన చెట్టుగా ఉంటుంది. యేసు ప్రభువు వారు కూడా ఒక ఉపమానం చెప్పినాడు చూడండి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. ఈ అంజూరపు చెట్టు చాలా కాలంగా ఉన్నది, అది ఫలించట్లేదు. కాబట్టి తోటమాలికి చెప్తున్నాడు, ఈ ఫలించని అంజూరపు చెట్టు ఎందుకు, దీన్ని నరికిపడి, ఎందుకంటే దానికి నీరు వృధా అయిపోతున్నది, దానికి ఎరువు వృధా అయిపోతుంది, మనం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టము వృధా అయిపోతుంది, బట్ అది ఫలించట్లేదు. కాబట్టి అది నిష్ప్రయోజనమైన చెట్టు. కాబట్టి దాన్ని నరికి పడేసి ఆ స్థానంలో మరొక చెట్టు నాటొచ్చు కదా అని యజమానుడు చెప్తున్నాడు. నిజమే కదా? మనకేదైనా పనికిరాని వస్తువు ఉంటే దాన్ని పక్కన పడేస్తాం, ఎవరికన్నా దాన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాం. ఇంకా పనికిరాని వస్తువు ఏదైనా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో పనికిరాని స్థలంలో పడేస్తాం. అదే పనికొచ్చే వస్తువు అయితే, ఉపయోగపడే వస్తువు అయితే, మనం నూతనంగా కొన్న వస్తువు అయితే చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. డబ్బు ఉన్నదనుకోండి, ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం. బంగారం ఉన్నదనుకోండి, ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం. ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా లాకులు వేసి దాచుకుంటాం. కొంతమంది సెల్ ఫోన్లో కూడా చూడండి, ఎంత జాగ్రత్తగా లాకులు వేస్తారో సెల్ ఫోన్కి కూడా, వాళ్ళ సీక్రెట్స్ ఎవరికైనా తెలుస్తాయని. నిష్ప్రయోజనమైనది, పనికిరానివి ఏవైనా ఉంటేనేమో మనము ఎక్కడో తీసి పక్కన పడేస్తాము. మనకు పనికొచ్చేవి అనుకున్నవి ఏమన్నా ఉంటేనేమో చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం.
కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుల వారు చెప్పిన మాట కూడా ఏంటంటే, ఆ చెట్టు ఏదైతే ఉందో అది ఫలించట్లేదు కాబట్టి, ఫలించని చెట్టు నిష్ప్రయోజనమైనది కాబట్టి దాన్ని నరికి పడేసేయమంటున్నాడు. ఆ దేవుని బిడ్డరా, కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా అంటారు, అయ్యా వీడికి వయసు వచ్చింది కానీ ఏమి ప్రయోజనము లేదు, చదువుకున్నాడు కానీ ఏమి ప్రతిఫలము లేదు. ఎస్, వీళ్ళు పెద్దవారు అవుతున్నారు కానీ మాకు వీరి వల్ల మేలేమి లేదయ్యా, మీరు మా కడుపున పుట్టినారు దండగా అనేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట వినకుండా విచ్చలవిడిగా అనేకమైన అలవాటు నేర్చుకొని త్రాగుడికి జూదానికి అలవాటు పడి తల్లిదండ్రుల్ని కొట్టి తిట్టి బాధిస్తూ వాళ్ళ దగ్గర డబ్బు లాగేసుకుంటూ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు అనుకోండి, ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వీళ్ళ వల్ల నాకు లాభం లేదు, నా కుటుంబానికి లాభం లేదు, ఇంకా నష్టమే అనుకుంటారు తల్లిదండ్రులు. కాబట్టి ఎవరైనా సరే దేవుని బిడ్డరా, ఒక భర్త ఉన్నాడు, పనికి వెళ్ళడు, తెచ్చి పెడుతుంటే తిని పడుకుంటా ఉంటాడు, ఇంకా ఉన్న డబ్బంతా కాజేస్తూ ఉంటాడు అనేక అలవాట్లు. అప్పుడు ఆ భార్య ఏమనుకుంటుంది, ఇతను నిష్ప్రయోజనమైన వాడు, ఫలించిన వాడు, వ్యర్థమైన వాడు. ఎవరి విషయంలోనైనా, భార్య విషయమైన, భర్త విషయమైన, బిడ్డల విషయమైన, తల్లిదండ్రుల విషయమైన. కాబట్టి ఎవరైతే పనికొచ్చేవారుగా ఉంటారో, ఎవరైతే మేలు చేసేవారుగా ఉంటారో, ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ ప్రయోజనకరమైన వారుగా ఎవరుంటారో వారే ఫలించేవారు అని అర్థం. ఎలాగైతే ఆ చెట్టు ఫలించలేదో, ఫలించని చెట్టుకి ఎలాగైతే విలువ ఉండదో, అలాగే ప్రయోజనం లేని వ్యక్తులకు కూడా, అటు తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కానీ ప్రయోజనం లేని వ్యక్తులకి కూడా విలువ ఉండదని మనం గమనించాలి. ఇంకొక విషయం మనం ధ్యానం చేస్తే, ఎందుకు నోవాహు దినాల్లో ఈ ప్రజలందరినీ దేవుడు తీసివేయాలనుకున్నాడు అంటే, బైబిల్ రాయబడిన దేవుని బిడ్డరా, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండికి ఇవ్వడుచు ఉన్నారే గాని దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదట, దేవుడు కోరుకున్న విధంగా లేరట. దేవుడు ఎలా ఉండాలి అని ఆశించి వాళ్ళని ఈ లోకంలోకి పంపించినాడో అలాగ లేరట. అందుకని దేవుడు జల ప్రళయము ద్వారా వారిని తీసివేయాలనుకున్నాడట. అయితే కొందరు దేవుని బిడ్డరా ఈ ఫలభరితమైన జీవితం జీవించలేక పతనమయ్యే జీవితం వైపు వెళ్తున్నారు. ఎందుకని అలా జరుగుతుంది అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డరా, శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మమనే పాపములోకి ప్రజలు వెళ్ళిపోయి ఫలించవలసిన వారు ఎండిపోయిన చెట్ల వలె మారిపోయి జీవితాలను నరకాగ్నికి అప్పగించుకుంటున్నారు. ఎస్, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని చెడిపోయి ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. దేవుడు మనల్ని యథార్థవంతులుగానే, ఆయన పోలికలోనే, ఆయన పిల్లలముగానే దేవుడు సృష్టించిందట. మనుషులు అనేకమైన అలవాట్లు నేర్చుకొని పాపేక్షలకు లోనైపోయి వారు ఎండిపోయిన చెట్ల వల్లే పతనమైపోతున్నారు. ఓకే, అయితే యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే, యాకోబు 12 మంది కుమారులను ఆశీర్వదించేటప్పుడు యోసేపుకు వచ్చిన ఆశీర్వాదం ఇది. అదేమంటే, అతను ఫలించడి కొమ్మ. నేను చెప్పే కదా, ఫలించడి కొమ్మ అంటే అనేక మందికి ఉపయోగపడే వ్యక్తి అని అర్థం. యోసేపు ఎందుకు ఫలించడి కొమ్మ అంటే, యోసేపు పాపమును విసర్జించిన వాడు. యోసేపు చిన్ననాటి నుంచి కూడా ఎక్కడ పాపము అంటకుండా బ్రతుకుతున్నవాడు. ఎప్పుడైతే మానవ జీవితంలోకి పాపం వస్తుందో, వారు చిన్నవారైనా పెద్దవారైనా వారి జీవితము పతనమునకు స్టార్ట్ అయిందని అర్థం. ఎవరైతే పాపాన్ని విసర్జిస్తారో, ఎవరైతే లోక ఆశలకు దూరంగా ఉంటారో, ఎవరైతే దేహ ఆశలకు దూరంగా ఉంటారో వారు ఫలించేవారుగా ఉంటారు, ప్రయోజనకరమైన వారుగా ఉంటారు. అటు దేవునికి, తల్లిదండ్రులకును, సమాజానికి కూడా. యోసేపు గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. ఎప్పుడన్నా అన్నలు ఏదన్నా పొరపాటు చేస్తే యోసేపట యాకోబు దగ్గరికి వచ్చి చెప్పేవాడట, నాన్న అన్నలు ఇలా తప్పు చేస్తున్నారు, అన్నలు ఇలాంటివి తినుచున్నారు, అన్నలు ఇలాంటివి త్రాగుచున్నారు, అన్నలు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు.
ఈ విధంగా యోసేపు అన్నల యొక్క సమాచారాన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడట. అంటే ఇక్కడ యోసేపు మనసు మీరు గమనిస్తే, యోసేపు పాపము చేయడు, ఎవరన్నా పాపము చేసినా ఒప్పుకోడు. అంత యథార్థమైన హృదయం కలిగిన వాడు, అంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకని బైబిల్లో రాయబడింది, యాకోబట యోసేపును బహుగా ప్రేమించినట్టు. మరి అంతే కదా, మనం కూడా గమనించండి. ఎవరైతే మంచి వాళ్ళుగా ఉంటారో వాళ్ళకి విలువిస్తాం, వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం. అదే చెడ్డ వాళ్ళని ప్రేమించగలమా? ప్రేమించలేం. ఒక తండ్రికి 9 కొడుకులుంటే అందరి మీద ప్రేమ ఉంటుంది, కాదలే. కానీ మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ తండ్రికి విలువ తెచ్చేవాడు, సమాజానికి మేలు చేసేవాడు, ఆ వ్యక్తి మీద తండ్రి మనకు సంతోషకరమైన ప్రేమను చూపిస్తాడు. అతన్ని బట్టి తండ్రి చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలాగే ఎందుకు యోసేపుకు యాకోబు ప్రత్యేకమైన వస్త్రాలు కుట్టించేవాడు, అంత ప్రేమగా చూసుకునేవాడంటే, యోసేపు యొక్క మంచి మనస్సు, మంచి బుద్ధి, ఆయన యొక్క యథార్థత. దేవుని బిడ్డగా, మొదట యోసేపు తప్పు చెయ్యడు, తప్పు చేస్తే ఆయన ఒప్పుకోడు. ఎప్పుడు కూడా యోసేపు పాపం వైపు వెళ్లకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. కాబట్టే ఫలించడి కొమ్మగా ఉన్నాడు. నేటి దినాలు అనేక మంది పాపం వైపు వెళ్తున్నారు గనుక, బాల్య దినము నుంచి యవన ప్రాయంలోనే వృద్ధాప్యం వచ్చినా కూడా చాలా మంది చింత చచ్చినా పులుపు చావదని వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని బ్రతుకుతున్నారు. కనుకనే మానవ జీవితము అంతరించిపోతుంది, పతనమైపోతుంది, నాశనమునకు చేరుకుంటుంది. యోసేపు, యాకోబు తనను బాగా చూసుకుంటున్నాడు యోసేపునని చెప్పి, అన్నలు పగబట్టినారు అని బైబిల్లో. అన్నలు పగబట్టిరట. ఎందుకని? వీణ్ణే బాగా చూసుకుంటున్నారు, మనల్ని ఎందుకని ప్రేమించట్లేదు? ఆలోచించాలి దేవుని బిడ్డ. కొందరు గొప్పవారు అవుతున్నప్పుడు ఇంకొందరు ఓర్చుకోలేరు. ఎందుకు ఓర్చుకోలేరంటే, వాళ్ళు ఎందుకు గొప్పవారు అవుతున్నారు, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉద్యోగం వచ్చింది, వాళ్ళు నశించిపోవాలి అనుకునేవారు ఉంటారు, స్వార్థపరులు. అట్లా ఎప్పుడు కూడా మనం అనుకోవటానికి వీలు లేదు. మనమేమనుకోవాలంటే, మేము కూడా ఏదో ఒకటి సాధించాలి, మేము కూడా ఏదో ఒకటి సంపాదించాలి, వాళ్ళ వల్ల మేము ఉండాలి. నేను ఇప్పుడు అదే అంటా. ఒక పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది, ఇంకొక పిల్లవాడికి ఉద్యోగం రాలేదని బాధపడ్డ కంటే కూడా, ఆ పిల్లవాడు ఎలా చదువుకున్నాడా, ఎలా జాగ్రత్తగా ఉన్నాడా, ఎలా ఉద్యోగం సంపాదించుకున్నాడో తెలుసుకొని మనం కూడా అలా ఉండి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాలి. కానీ వ్యసనపడి కీడు చేసే మనసు ఉండకూడదు. ఇక్కడ అన్నలు అదే చేస్తారు. యోసేపుని తండ్రి ప్రేమిస్తున్నాడు, తనకే మంచి వస్త్రాలు కుట్టిస్తున్నాడు అని చెప్పి అతన్ని గోతులో పడేసి చంపాలని ప్రయత్నం చేసినారు. అయితే దేవుని బిడ్డరా, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎందుకని? నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. నీతిమంతుడికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ గోతులో పడకుండా యోసేపును రక్షించినాడు. ఈ తర్వాత అన్నలు ఏం ప్లాన్ చేస్తారు తెలుసా? వీడిని అమ్మేసుకుంటే మనకి డబ్బు వస్తుంది, ఎట్లా వీడు మన దగ్గర లేకుండా వెళ్ళిపోతాడు, మన కక్ష తీరిపోద్ది, మనకి డబ్బు కూడా వస్తుంది అని ఆ మార్గమున ఐగుప్తు దేశమునకు ఇస్మాయిలు వెళుతుంటే 20 తులముల వెండికి ఆయన అమ్మేసుకున్నారు యోసేపుని. అలా అమ్మబడిన యోసేపు ఐగుప్తు అనే దేశంలో పొతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తా ఉన్నాడు. బానిసగా. అయితే దేవుని బిడ్డరా, ఆ బానిసత్వం ఎంత కష్టమో తెలుసు. ఆ బానిసత్వంలో కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, దేవునికి యథార్థంగా జీవిస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, యోసేపు ఫలించడానికి యోసేపు ఎప్పుడు కూడా దేవుని యందు భక్తి విడవలేదు, యథార్థత విడవలేదు. కొంతమంది చిన్న శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెడతారు, లోకంలో కలిసిపోతారు. కొంతమంది శరీర అలవాట్లకు లోనై దేవుని విడిచిపెడతారు, లోకంలో కలిసిపోతారు. కొంతమంది అనుకున్నవి జరగలేదని దేవుని విడిచిపెడతారు, లోకంలో కలిసిపోతారు. తద్వారా నీకు కలిగే మేలేమి లేదు, ఇంకా నువ్వు నష్టములకి వెళ్ళిపోతావు. కష్టమైన శ్రమైన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుళ్ళను ఉండగలిగితే, ప్రార్థించగలిగితే తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు నీకు సహాయము చేస్తాడు, సమాధానం ఇస్తాడు.
నిరీక్షణ విశ్వాసం కలిగి మనము ప్రభువులో నిలబడాలంటే. అలాగే యోసేపు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా యథార్థంగా ఉన్నాడు. పొతీఫర్ అంటాడు, ఇదిగో యోసేపు, నీ వచ్చిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, నువ్వు యథార్థవంతుడివి, కాబట్టి ఈ పనివారి మీద నీవే అధికారిగా ఉండమన్నాడు. నిజంగా మంచి వారికి ఎక్కడున్నా మేలు జరిగిద్దండి, చెడ్డవారికి ఎక్కడున్నా కీడే జరిగింది. ఒక ఆమె ఒక గ్రామానికి వచ్చి అంటుందట, అయ్యా ఈ ఊర్లో ఈ రాత్రి ఉండాలనుకుంటున్నాను, ఈ ఊరు మంచిదేనా అని. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడట, అమ్మా నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదేలే అన్నాడట. కాబట్టి మనం మంచోళ్ళమైతే ఎక్కడున్నా మనకు మేలే జరుగుతుంది. మనం చెడ్డోళ్ళమైతే ఎంత మంచి స్థలంలో ఎంత మంచి మనుషుల మధ్య మనం ఉన్నా మన క్రియలు చెడ్డవి కనుక మనము చెడ్డవారుగానే అనిపించుకుంటాం. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని చెప్పి యోసేపు ఎక్కడున్న యథార్థంగానే ఉంటున్నాడు, దేవుని యందు భయం కలిగే ఉంటున్నాడు, దేవుని యందు భక్తి కలిగే ఉంటున్నాడు. అందుకనే అక్కడ కూడా ఆ పొతీఫర్ ఇంట్లో యోసేపు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన ఆశీర్వదించబడుతున్నాడు, పొతీఫర్ ఆశీర్వదించబడుతున్నాడు. ఎందుకంటే యోసేపు ఫలించడు కొమ్మ కదా. ఆయన ఎక్కడున్నా 10 మందికి ప్రయోజనకరంగా ఉంటున్నాడు. ఆయన అన్నలకు కూడా మేలు చేద్దాం అనుకున్నాడు, వారు ఏ పాపములు చిక్కుకొనకుండా. కానీ వారు యోసేపు మాట వినలేదు. ఇప్పుడు పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పొతీఫర్ ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. చూడండి, యోసేపు యాకోబు దగ్గర సుకుమారంగా పెరిగినాడు, ఎంతో యాకోబు యోసేపును ప్రేమించినాడు. అయినప్పటికీ బానిసత్వంలో కూడా ఆయన కష్టపడటానికి కూడా వెనుక అడుగు వేయట్లేదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన చిన్న పని కూడా చేయలేరు. ఉద్యోగం వస్తేనే జీవితం అనుకుంటారు. ఏదన్నా పనికిళ్ళు, ఏదో ఒకటి సంపాదించుకో, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదంటే అలా వెళ్ళరు. అలాగే కూర్చొని తల్లిదండ్రుల మీద భారం అవుతున్నా అలాగే తిని పడుకుంటారే కానీ ఏదో ఒక పని చేసుకుందాము, 10 మందికి ప్రయోజనకరంగా ఉందాము, కనీసం నేను తినడానికి నేను సంపాదించుకుందామన్న ఆలోచన వారికి కలగదు. చూడండి, యోసేపు అంత సుకుమారంగా పెరిగినప్పటికి కూడా పరిస్థితులను బట్టి బానిసత్వములో పని చేస్తా ఉన్నాడు సంతోషకరంగా. యోసేపును బట్టి పొతీఫరులు ఆశీర్వదించబడ్డది, పొతీఫర్ కుటుంబం ఆశీర్వదించబడ్డది. అందుకనే యోసేపు అక్కడ ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఎస్, యోసేపు దేవుని బిడ్డగా పాపాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఒక సందర్భం ఏంటంటే, పొతీఫరు భార్య యోసేపుని పతనం చేయాలని చూసింది. ఎందుకంటే సాతానుగాడు మనం మంచిగా బ్రతుకుతుంటే ఎవరో ఒకరి ద్వారా మనల్ని పతనం చేయడానికి చూస్తాడు. కొంతమంది నూతనంగా ప్రార్థనకు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు దేవుని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, దేవునిలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలి, ఒక మంచి జీవితం జీవించాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకొంతమంది చెడగొట్టే వాళ్ళు వాళ్ళ వెనకాలే ఉంటారు. వాళ్ళకు లేనిపోయిన అలవాట్లు మరలా నేర్పించి, లేనిపోయిన ఆలోచనలు వాళ్ళలోకి పంపించి, ఇక్కడికి రా అక్కడికి రా అని తీసుకువెళ్ళి వాళ్ళు మానుకున్నవి కూడా మరలా తిరిగి వీళ్ళు చేయించి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తారు. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, క్రైస్తవులు ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డరా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యుల యొద్ద కూర్చోవద్దు అని కీర్తన గ్రంథంలో రాయబడింది. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని మందిరానికి నమ్మకంగా నడుస్తూ, దేవుని సేవకులతో సహవాసం చేస్తూ మన భక్తిని ఆత్మీయతను కాపాడుకోవాలి. దేవుని స్తోత్రాలు. కాబట్టి యోసేపును పతనం చేయాలనుకున్నది పొతీఫరు భార్య. అందుకనే ఆయనను పాపమునకు ప్రేరేపించిందట. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నా యజమానుడైన పొతీఫరు ఈ ఇంటి అంతటి మీద నాకు అధికారం ఇచ్చినాడు, నా మంచితనమును బట్టి, నా యథార్థతను బట్టి. ఇటువంటి దుష్కమ కార్యము నేను చేసి నా యజమానునికి ద్రోహము చేయలేను, నా దేవుని యొద్ద నేను దోషిని కాలేను అని చెప్పి ఆయన తప్పించుకొని వెళుతున్న క్రమంలో ఆయన షర్టు పట్టుకుంటే పొతీఫరు భార్య ఆ షర్టు యొక్క బటన్స్ ఆయన విప్పేసి పారిపోయినట్ట యోసేపు. చూడు, ఎంత యథార్థమైన వాడు, ఎంత భయభక్తి కలిగిన వాడు. దేవునిని బానిసగా చేసినాడు కదా, నా ఇష్టం వచ్చినట్లు ఉంటానని అనుకోలేదు యోసేపు. బానిసత్వమును కూడా భక్తిని చూపిస్తున్నాడు, పాపమునకు దూరంగా పారిపోతున్నాడు. నేటి యవనస్తులు పాపముకు ఎక్కడుందని దగ్గరకు పరిగెత్తుతున్నారు. యోసేపు అయితే పాపము దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నాడు. నా దేవుని బిడ్డగా
అందుకని యోసేపు ఫలించడి కొమ్మ. ఎందుకంటే ఆయన యథార్థవంతుడై దేవుని ఆరాధిస్తున్నాడు. శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, బానిసత్వంలో కూడా దేవుని యందు భయము విడిచిపెట్టలేదు. పాపము చూసి పరిగెత్తుతున్నాడు, పారిపోతున్నాడు. పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు తిమోతి పత్రికలో, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఎప్పుడైతే పారిపోతావో నీవు ఫలించడి కొమ్మగా ఉంటావు, లేకుంటే పతనమైపోయే చెట్టులాగా మారిపోతావు. ఎస్, ఎప్పుడైతే యోసేపు ఆమె చేతిలోని తప్పించుకుని వెళ్ళిపోయినాడో, ఆ షర్ట్ ఆమె చేతులు చిక్కిపోయింది. ఆ షర్టు పట్టుకొని యోసేపు మీద నేరారోపణ చేసింది. ఇదిగో యోసేపు అని హెబ్రీయుడు మంచివాడు కాదు, తాను నా దగ్గరికి వచ్చినాడు, నా జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక అబద్ధం ఆడేసింది. అయితే దేవుని బిడ్డరా, నిజంగా మనం ఎప్పుడు భయపడాలంటే తప్పు చేస్తే భయపడాలి, కానీ నిందలకు భయపడాల్సిన అవసరత లేదు. ఎంతోమంది అపార్థం చేసుకొని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీ మీద అటువంటి నిందలు వస్తే భయపడకండి. మనం నిజంగా తప్పు చేస్తే భయపడాలి, నిందలు వస్తే భయపడాల్సిన అవసరత లేదు. ప్రభువునడగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు. ఇక అవి ఏ విధంగానైనా యోసేపు మీద కక్ష తీర్చుకోవాలని పగబట్టేసి ఆయన్ని చెరసాల్లో వేయించేసింది. చెరసాల్లో ఉన్నాడు. అద్భుతకరమైన విషయం ఏంటంటే చెరసాల నాయకుడికి కూడా యోసేపు బాగా నచ్చినాడని బైబిల్ రాయబడింది. ఆమేన్. చెప్పే కదా, నీతిమంతులు, యథార్థవంతులు ఎక్కడున్నా ఫలిస్తూనే ఉంటారు. చెరసాల నాయకుడు యోసేపుని ఖైదీల మీద అధికారిగా చేసినాడు. ఎందుకంటే ఆయన యొక్క న్యాయ ప్రవర్తన, మంచి ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన అధికారులను కూడా ఆయన ప్రవర్తన ఆయన ఎటువంటి వాడో గుర్తించేటట్లు చేసింది. యోసేపుకు ఉన్నతమైన స్థానం వచ్చేటట్లు చేసింది. చెరసాల్లో ఉంటేనే అక్కడ ఖైదీల మీద ఒక అధికారిగా ఉన్నాడు యోసేపు, ఒక ఖైదీగా లేడు. ఎస్, ఎందుకంటే తన మంచితనమును బట్టి, మంచి మనస్సును బట్టి. ఆ తర్వాత కాలంలో దేవుని బిడ్డగా యోసేపు కొంతకాలం చెరసాల్లో ఉన్న తర్వాత ఆ చెరసాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజు దగ్గర ఏదో పొరపాటు చేసి అదే చెరసాల్లో పడతారు. వారు ఒకడేమో పానాదాయకుడని, ఇంకొకడు భక్ష్యాకారుడని బైబిల్లో ఉంటుంది. పానాదాయకుడు అంటే రాజుకు నీళ్ళు అందించేవాడు, భక్ష్యాకారుడు అంటే రాజుకు భోజనం అందించేవాడు. వీళ్ళిద్దరు ఏదో కుట్ర చేసినారని చెప్పి సమాచారంతో రాజు చెరసాల్లో వేయటం జరిగింది. అయితే వారికి కలలు వచ్చినట్టు ఇద్దరికి ఒకే రోజు. ఆ కళల యొక్క భావం అర్థం కాక వారు కలతపడి ఉన్నప్పుడు యోసేపుకు తెలిసి వారి యొక్క కళలకు భావం చెప్తాడు. అదేమంటే, ఇదిగో పానాదాయకుడు మరల ఉద్యోగంలో చేరతాడు అని, భక్ష్యాకారుడు ఉరి తీయబడతాడు అని. అదే విధంగా జరిగింది. అయితే పానాదాయకుడికి ఒక మాట చెప్తాడు యోసేపు. అదేమంటే, నీవు వెళ్ళిన తర్వాత నా గురించి రాజుతో చెప్పు, నేను ఏ నేరము చేయలేదు, ఇలా శిక్షించబడ్డాను అని రాజుతో చెప్పమంటాడు. కొంతకాలం పానాదాయకుడు మర్చిపోతాడు. అయితే నిజంగా ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. కొంతమంది శ్రమలతో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, కృంగిపోయి ఉన్నారా, కష్టాలు అనుభవిస్తున్నారా, ఇక మా జీవితాలు అంతా అనుకుంటున్నారా? నో, భయపడవలసిన అవసరతే లేదు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. బైబిల్ ఇలా చెప్తుంది, తగిన సమయమందు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండు. మనం దీనత్వం కలిగి ఆ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఆయన సన్నిధిలో మనము నమ్మకస్తులుగా నడుచుకుంటున్నప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, సమస్యలు తొలగిస్తాడు, తప్పకుండా మేలు చేస్తాడు. అదే జరిగింది యోసేపు జీవితంలో. పానాదాయకుడు మర్చిపోయినాడు. అయితే ఒకరోజు రాజుకి కలలు వస్తాయి. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరో రాజుకి కలలు వస్తాయి. 2 సార్లు కలలు వస్తాయి. ఆ కళలు ఏంటంటే, ఒక బలమైన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు. ఈ బలహీనమైన 7 ఆవులట బలమైన ఆవుల్ని మింగేసినాయి అంట. అలాగే బలమైన వెన్నులు, బలహీనమైన వెన్నులు కనపడ్డాయంట. ఈ బలహీనమైన వెన్నులట బలమైన వెన్నులు తినేసినాయి అంట. ఈ కళతో రాజు కలవరపడుతున్నప్పుడు పానాదాయకుడికి తెలిసి, పానాదాయకుడు చెప్తాడు, అయ్యా మన దేశంలో చెరసాల్లో హెబ్రీయుడు ఉన్నాడు, అతను తప్పకుండా నీ కళలకు అర్థం చెప్తాడు.
ఆ విధంగా దేవుడు యోసేపుని చెరసాల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే రాజు పిలుస్తున్నాడని యోసేపుకు సమాచారం అందిందో, జైల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా యోసేపుని రెడీ చేసేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడతారు. అప్పుడు రాజు ఈ కళలు చెప్పినప్పుడు యోసేపు ఆ కళలకు అర్థం చెప్తాడు. అదేమంటే 7 బలమైన ఆవులన్నా 7 మంచి వెన్నులన్నా అవి 7 సంవత్సరాలు బాగా పంట పండే సంవత్సరాలు అని అర్థము. 7 బలహీనమైన ఆవులు 7 పాడైపోయిన వెన్నులు అంటే అర్థం ఏంటంటే 7 సంవత్సరాలు ఈ దేశంలో కరువు వస్తుందని అర్థం. కాబట్టి దేవుడు మీకు చెప్పింది ఏంటంటే, ఫరో ఈ పంట పండే 7 సంవత్సరాలు ధాన్యమును దాచుకొని కరువు వచ్చే 7 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఆ ధాన్యమును తీసుకుని తిన్న ఎడల మీరు కరువును తప్పించుకుంటారని దేవుడు చూపించినాడు ఆ దర్శనం అన్నప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు అడుగుతాడు యోసేపుతో, మరి ఏం చేద్దాం ఇప్పుడంటే, చేసేది ఏం లేదు, ఒక మంచి జ్ఞానవంతుణ్ణి ఈ దేశం మీద అధికారిగా ఏర్పరచుకోండి, అతడు ధాన్యాన్ని సమకూరుస్తాడు. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా, నీ వంటి దేవతల ఆత్మ కలిగిన వాడిని నేను ఎవరిని చూడ, కాబట్టి నువ్వే ఆ పనికి తగిన వాడు అని చెప్పి ఆ పని మీద ప్రధానమంత్రిగా యోసేపు ఉంచుతాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, ఈ దేశంలో పేరుకునే రాజునే కానీ ఇదిగో నీవేది చెప్తే అది జరగాలి ఈ దేశంలో, నువ్వు ఎలా చెప్తే జరగాలి ఈ దేశంలో, ఒకరిని కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఐగుప్తు దేశం మీద అధికారం అంతటిని యోసేపుకి అప్పగించేస్తాడు. చూడండి, యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు. అన్నలు త్రోసివేసి అమ్మివేసినారు, పొత్తిఫర్ ఇంట్లో బానిసత్వము, అవమాన నిందలు, చెరసాల శిక్ష, వీటన్నిటిలో కూడా దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆరాధించింది కనుక ఆయన ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయినాడు. ఇంకొక విషయం చెప్పనా, నేను ప్రధానమంత్రిని అయిపోయినానని చెప్పి యోసేపు ఎవరి మీద కక్ష తీర్చుకోలేదండి. పొత్తిఫర్ కుటుంబం మీద కానీ తన అన్నల మీద కానీ కక్ష తీర్చుకోవాలి. నిజంగా నా కల వచ్చిన రీతినే 7 సంవత్సరాలట సమృద్ధిగా పంట పడిందట ఐగుప్తు దేశంలో. మా తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు వచ్చిందట. ఎప్పుడైతే కరువు వచ్చిందో యోసేపు జాగ్రత్తగా ఐగుప్తులో ధాన్యాన్ని దాచిపెట్టి కరువు వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని తీసి ప్రజలకు పంచిపెడతా ఉన్నాడట. అనేక మంది ఆకలి తీరుస్తూ ఉన్నాడట. ఆయన ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఒక చెట్టు ఎలాగైతే అనేక మంది ఆకలి తీరుస్తుందో కాపుతో, అలాగే యోసేపు ఐగుప్తులు అనేక మంది ఆకలి తీరుస్తున్నాడు. తన శత్రువుల ఆకలి కూడా తీరుస్తున్నాడు. అప్పటికి యాకోబు అనుకుంటాడు యోసేపు చనిపోయిండేమో, ఎందుకంటే అన్నలు మోసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతో ప్రేమించిన కుమారుని పూలో తోడేలో తిన్నాది, ఇదిగో అతని వస్త్రాలని చెప్పి ఒక గొర్రెను కోసి యోసేపు వస్త్రాల్లో రక్తము పూసి అది తండ్రికి ఇచ్చేసి నమ్మించేస్తారు యాకోబుని. యాకోబు మర్చిపోయింది యోసేపుని, అదే నిజం అనుకున్నాడు. యాకోబుకు ఒక విషయం తెలిసింది, ఐగుప్తులు ధాన్యం ఉన్నదట, వెళ్ళి తీసుకురమ్మంటాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరుంటారో తెలుసా, ఎవరైతే వీళ్ళు అమ్ముకున్నారో ఆ యోసేపే ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయితే అన్నలు గుర్తించలేదు ఆ సంగతి, ఎవరో ఆ రాజు అనుకున్నారు. ఆయనకి రాజు కూడా పేరు మార్చింది యోసేపుకు, జప్నత్పానేహు అనే ఒక పేరు. వాళ్ళు ఆయన గుర్తించక ఆయన ఎవరు అనుకొని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ ధాన్యము ఇప్పించుకుంటారు. తర్వాత యోసేపు 2-3 సార్లు యోసేపు వాళ్ళని రప్పించి వాళ్ళు గుర్తించలేకపోతే యోసేపు మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి ఒకరోజు అందరినీ ఐగుప్తు దేశంలో యోసేపు ఉండే ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడట. వాళ్ళకేం అర్థం కాల, అదేంటి ఇక్కడ తీసుకొచ్చినాడు ఈ రాజు ఎవరో మనల్ని. అప్పుడు యోసేపు వాళ్ళని చూసి ఏడుస్తాడట, నేను ఎవరినో కాదు, మీరు అమ్ముకున్నా మీ తమ్ముడైనా యోసేపు నేనే, నా తండ్రికి చెప్పండి నేను ఇక్కడ ఐగుప్తు దేశంలో సజీవంగా ఉన్నాను, ఇంతటి స్థానానికి దేవుడు నన్ను తీసుకొచ్చినాడు అన్నప్పుడు అన్నలు భయపడిపోతే యోసేపు అంటాడు, మీరేం భయపడకండి, మీకు నేనేమి కీడు చేయరు. నిజంగా ఫలించేవారు అలాగే ఉంటారు, ఎవరికి అపకారము చేయరు, ఎవరికి కీడు చేయరు. నేను మీకేం కీడు చేయను, మీరు వచ్చి మరలా నాతో పాటు ఐగుప్తులో ఉన్నామని చెప్పినప్పుడు ఆ వార్తని యాకోబు కూడా చాలా సంతోషిస్తాడు. నిజంగా నేను ఆహారం లేదనుకున్నా ఆహారం దొరికింది, నా కుమారుడు లేడనుకున్నా నా కుమారుడు ఆహారాన్ని ఇస్తున్నాడని చెప్పి యాకోబు సంతోషంగా ఐగుప్తు దేశానికి రావటం జరిగింది. అందుకే యోసేపు ఫలించాడు కొమ్మ, ఎక్కడ పాపము లేనివాడు, పవిత్రంగా జీవించిన వాడు.
బానిసత్వంలో కూడా సంతోషంగా పనిచేసిన వాడు, చెరసాల్లో కూడా శిక్ష అనుభవించిన వాడు, దేవుని నామాన్ని దూషణ పాలు చేయకుండా దేవునికి యథార్థంగా బ్రతికిన వాడు, పాపం చూసి పారిపోయిన వాడు గనుకనే యోసేపు ఫలించాడు కమ్మ. మరి నువ్వెందుకు ఉండకూడదు అలాగా? మనం ఎందుకు ఉండకూడదు అలాగా? మనం అలా ఉండాలంటే పాపాన్ని విసర్జించేద్దాం. ఎక్కడున్నా మనం ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకుందాం, యథార్థంగా జీవిద్దాం, లోకాసులు దేహవాంఛలు విడిచిపెడదాం. పాపం మన వెంట పరిగెత్తుతున్నా మనం పాపాన్ని చూసి పారిపోదాం. మనం చేస్తున్న పనిలో న్యాయంగా నమ్మకంగా ఉందాం, దేవుని ఎడల భయభక్తి కలిగి ఉందాం, తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉందాం, శత్రువుల మీద కూడా పగ తీర్చుకొనకుండా శత్రువుని ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు నీవు కూడా ఫలించడి కొమ్మలే. మనందరం ఫలించడి కొమ్మలమే. ఆ దిశగా మనం ఎందుకు మన జీవితాలు మార్చుకోకూడదు? యోసేపు జీవితం మనకెందుకు ఒక మంచి పాఠం కాకూడదు? ఈ తీర్మానము మన హృదయాల్లోకి తీసుకొని ఆ దిశగా మనం మార్పు చెందుటకు ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రాలు పరమ తండ్రి. ఈ సమయంలో యోసేపు జీవితాన్ని మాకు జ్ఞాపకం తీసుకొచ్చి ఎందుకు యోసేపు ఫలించడు కొమ్మైనాడు అని అంటే మీరు తెలియజేసిన కొన్ని సంగతులను బట్టి, సత్యమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఎవరైతే పాపాన్ని విసర్జిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులై ఉంటారో, ఎవరైతే నమ్మిన పని జాగ్రత్తగా చేస్తారో, ఎవరైతే ఎవరి మీద ఆధారపడకుండా వారు అనేక మందికి ఆధారంగా ఉంటారో, ఎవరైతే పాపం చూసి పారిపోతారో వారే ఫలించడు కొమ్మ అంటున్నారు తండ్రి. నిజంగా అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. అటువంటి ఆలోచనలు మాకు దయచేయండి ప్రభువా. ఈ మాటలు అందరి బిడ్డలు విన్నారు, వారందరిని దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి, పదిలపరచండి, భద్రపరచండి. ఆ దిశగా నడుచుకుని కృపనిచ్చి సహాయం చేయండి. ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచయ్యా, రోగులుంటే స్వస్థపరచయ్యా, సమస్యలతో విడిపించండి అయ్యా. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి ప్రభువా. చదువుకున్న బిడ్డలకు తోడైండండి అయ్యా, ఉద్యోగాలకు తోడైండండి, వివాహ కార్యక్రమాలను తోడైండండి ప్రభువా. వారి పనిబాట్లతో తోడైనండి ప్రభా. ఎవరే కొరతలు అక్కలు కలిగి ఉన్నారో మహిమలో తీర్చి మీ రక్షణ రక్షణ మారు మనసు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా